నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ కళారత్నాలు ఒక మంచి కళాకారుని పరిచయం చేస్తాను. మన తెలంగాణ కళారత్నాలు అన్ని రకాల కళారూపాలను ఓడిసి పట్టుకొని ఒక పుష్పగుచ్చంలాగా గ్రామీణ కళాకారులు, వృత్తి కళాకారులు, సంగీత విద్వాంసులు, నృత్యకారులు, అన్ని రకాల కళాకారులను యూట్యూబ్లో ఈ మాధ్యమంగా సోషల్ మీడియాలో ఒక దగ్గర సంగ్రహంగా ఉంచాలని నా తపన. చాలా ప్రయోగం, ఇది ఎక్కడ లేదు ప్రపంచంలో. మంచి ఈ సంగ్రహాన్ని ఈరోజు మీ ముందుకు ఇంకొక కళాకారుని పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. నా పేరు రఘునందన్ అండి. సార్, నేను తెలంగాణ కళారత్నాలు అని యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఓకే. ఇది కళాకారులందరినీ ఒక సంగ్రహంగా ఒక చోట ఉండాలని. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. మీ పేరు, మీ గురువు గారు, మీరు ఏంటి, మీరు ఎందులో నిష్ణాతులు, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు, మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి, మా కళా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా సార్. నా పేరు కల్లూరి వెంకటేశ్వర్లు. మా నాన్నగారి పేరు కల్లూరి రామచంద్రయ్య గారు. మా నాన్నగారి పేరు కల్లూరి రామచంద్రయ్య గారు. మా తాతగారు కల్లూరి లక్ష్మీనారాయణ గారు. అయితే నాకు తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి విద్య అండి మాది. తెలంగాణ ప్రాంతంలో అందరికీ తెలిసినటువంటి విద్య చిరుతల రామాయణం. చిరుతల రామాయణముకి దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిరుతల రామాయణము కాలక్రమేణా మరుగున పడింది. అయితే చిరుతల రామాయణము నేర్చుకోవడానికంటే ముందు, మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకోవడానికి ముందు ఏమైందంటే, మా గురువుగారు మొదటగా పద్మశ్రీ భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, వారి ద్వారా ఒకసారి బిఎన్ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. మాస్టర్ గారికి కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు వారి సంభాషణ తర్వాత నన్ను బిఎన్ శాస్త్రి గారు, ఈ అబ్బాయి ఎక్కడ అని అడిగితే, మాది నకరికల్ అని చెప్పాను. నల్గొండ జిల్లా నకరికల్ అని చెప్పాను. మీ నాన్నగారు ఏం చేస్తారని అడిగారు. మా నాన్నగారు బిజినెస్ చేస్తారని అన్నారు. ఇంటి పేరు అడిగితే కల్లూరి వారని చెప్పేసి అన్నాను. ఎక్కడ? నల్గొండ జిల్లా. అంటే నకరికల్లో ఎవరున్నారు బాబు కల్లూరి వారని అంటే, స్వగ్రామం టేకుమట్ల సార్ అంటే, ఎవరే బడుద్దాయ్ నువ్వారా అని చెప్పేసి భుజం మీద తట్టారు. మీ నాన్నగారి యొక్క రాముని క్యారెక్టర్ నేను చూశాను అని మా గురువు గారి దగ్గర నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు వారు. మెచ్చుకున్నప్పుడు పద్మశ్రీ భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర మా నాన్నగారి గురించి గొప్పగా చెప్పినటువంటి వారు బిఎన్ శాస్త్రి గారి గురించి ఒక గొప్ప అవార్డు, ఒక పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి దీవెన నాకు లభించింది. అప్పుడు అదే సంవత్సరము నేను శిల్పారామంలో, హైటెక్ సిటీ శిల్పారామంలో తాటక వద అనేటువంటి నృత్య రూపకం చేశాను. ఆ నృత్య రూపకం చేసి వచ్చిన తర్వాత మా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు, తప్పకుండా చేయాలి బాబు, ఏ సబ్జెక్టు చేసినా కూడా లోతుగా వెళ్తే నీకు అవగాహన వస్తుందంటే, అప్పటి నుంచి అంటే దాదాపు 2003వ సంవత్సరం నుంచి నేను చిరుతల నాట్యం చేస్తున్నాను సార్. దాని పేరు ఇప్పటి వరకు మేము 3 సెమినార్లు కండక్ట్ చేశాము. తెలుగు విశ్వవిద్యాలయంలో 2, ఒకటి నల్గొండలో ఒకటి కండక్ట్ చేశాను. అయితే పెద్దల సమక్షంలో చిన్న చిన్న మార్పులు కూర్పులు చేసుకొని దీన్ని తెలంగాణ నాట్యమేళంగా రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ నాట్యమేళంగా రూపకల్పన చేసినాము. అయితే తెలంగాణ నాట్యమేళము, మేళము అంటే గుంపు సార్. నాట్యమేళము అంటే నాట్యమేళము, నట్వమేళము 2 సాంప్రదాయాలు ఉంటాయి. నాట్యమేళములో గుంపుతో కూడినటువంటి ఉంటుంది. నట్వమేళములో శ్రీ సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు భరతనాట్యము, ఆంధ్రనాట్యము, నట్వమేళము, కూచిపూడి నాట్యము ప్లస్ ఇప్పుడు నేను చేసేటువంటి మేళటూర్ భాగవత మేళ, మేళటూర్ భాగవత వాళ్ళ మేళ వాళ్ళు కూడా నాట్యమేళ సాంప్రదాయమే సార్. వాళ్ళది కూడా అదే సాంప్రదాయం. అయితే ఇందులో మేము చేసేది నృత్య రూపకాలు సార్. వినాయక విజయము, సీతా కళ్యాణము, పార్వతీ పరిణయం, ఇలాంటి నృత్య రూపకాలు చేస్తుంటాం సార్. అయితే మేము బిఎన్ శాస్త్రి గారికి ఎలా పరిచయం అంటే, మా నాన్నగారు ఎలా పరిచయం, మా తాతగారు ఎలా పరిచయం అంటే, పూర్వము పెళ్లిళ్ళల్లో 3 రోజులు లేదా 5 రోజుల కార్యక్రమాలు జరిగేవి సార్. పెళ్లి చేసేవాళ్ళు. ఆ 3 రోజుల కార్యక్రమాల్లో, 5 రోజుల కార్యక్రమాల్లో అమ్మాయి తరపు వాళ్ళు పిలిస్తే సీతా కళ్యాణం అని మేము నృత్య రూపకం చేసేవాళ్ళు. అప్పుడు బిఎన్ శాస్త్రి గారు చూశారట. చూసి మెచ్చుకున్న తర్వాత నేను మా గురువుగారి అనుజ్ఞతోటే నేను ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను. ఇప్పుడు 2003వ సంవత్సరం నుంచి చేస్తున్నాను సార్. ఇందులో నేను కొన్ని పుస్తకాలు కూడా రాశాను. అలాగే నేను బతుకమ్మ మీద కూడా, ఇందులో తెలంగాణ నాట్యమేళం అంటే యక్షగానము, చిరుతల నాట్యము, బతుకమ్మ, వీధి భాగవతము,
మరియు కలాప పద్ధతులు కూడా ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చిరుతల రామాయణంలోనే కనిపిస్తాయి. ఇందులో పద్యాలు, దరువులు, ద్విపదం, పంచచామరం ఇలాంటి అద్భుతమైనటువంటి కళాఖండం తెలంగాణలో ఉన్నది. ఇది కాలక్రమేణా మరుగున పడిపోయినటువంటి విద్య. దాదాపు నేను ఇప్పటి వరకు అందులో 43 పుస్తకాలు నేను సేకరించాను సార్. ఆ 43 పుస్తకాల్లో కూడా నేను ఎక్కువగా చేస్తున్నటువంటిది సీతా కళ్యాణము, వినాయక విజయం అన్నది మా తాతగారి రచన. అట్లా అవే నృత్య రూపకాలు నేను చేస్తున్నాను సార్. నేను నేటి యువతరానికి మన కళాఖండాన్ని అందించడమే నా ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగుతున్నాను సార్. మీరు అంటే మీరు ఎందులో ఏమైనా మీరు ఇప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర మీరు ఏం విద్యాభ్యాసం చేశారు? నేను నటరాజ రామకృష్ణ మాస్టర్ గారి దగ్గర నేను పేరిణి నాట్యంలో సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్స్ చేశాను. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ డాన్స్ చేశాను సార్. ఆంధ్ర నాట్యంలో చేశాను. ఆంధ్ర నాట్యం సబ్జెక్ట్. కూచిపూడి గురించి నాలెడ్జ్ ఉందా మీకు? కూచిపూడి గురించి కూడా నాలెడ్జ్ ఉంది. నేను మొదటగా మా గురువు గారు నాకు వచ్చేసి మా అమ్మ అండి. మా అమ్మ కూచిపూడి నేర్చుకుంది ఒకప్పుడు. అయితే ఆ తర్వాత మా తాతగారు, మా నాన్నగారు ఉన్నాయి సార్. వాళ్ళు చిరుతల రామాయణ పంతులు అనమాట. మా నాన్నగారు, మా తాతగారు కూడా. అయితే మా మేనమ్మ అంటే మా అమ్మ తమ్ముడు హరికథ చెప్పాము, మారయ్య భాగవతారని ఆయన హరికథ చెప్పేవారు. ప్రస్తుతం వారు లేరు, కాలం చేశారు. కానీ వారు ఏంటంటే మనకు మూసీ పరివాహక ప్రాంతం ఉందండి సార్ నల్గొండ జిల్లాలో. నాగులపాడు శివాలయాలు, నరసింహస్వామి దేవాలయం, అరోపల్లి లక్ష్మీనరసింహస్వామి, ఈ ఏరియాలలో ఎక్కువగా హరికథలు చెప్తుండేవారు. హరికథలు, బుర్రకథలు చెప్పేవారు. అయితే కొంతవరకు బ్యాక్గ్రౌండ్ గా వారి గురించి ఎక్కువ చెప్పండి. తాత ముత్తాతలు అంటే తాతగారి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పటి విద్య మా నాన్నగారి సంవత్సరీకం అప్పుడు నేను మా తాతగారు స్టూడెంట్ అయినటువంటి మా నాన్నగారి కంటే పెద్దవారైనటువంటి కోమట్లు అంటారు సార్, వాళ్ళు వైశాసు, వాళ్ళు రామయ్య పంతుల్ని పిలిపించి మా నాన్నగారి సంవత్సరీకం అప్పుడు చేయించాను. చాలా అద్భుతంగా పాడతారు సార్. ఇప్పుడంటే మైకులు అవన్నీ వచ్చాయి, కానీ వాళ్ళు కరెక్ట్గా తాళములో పాడుతూ తాళములో ఆడుతూ వాళ్ళు 2 రోజులు చేశారు సార్ కార్యక్రమాన్ని. చిరుతల రామాయణం 2 రోజులు సంపూర్ణంగా చేయించాను. నేను వారికి ఎక్కువగా పారితోషికం ఇచ్చుకోలేదు, కానీ నేను ఒక 11,000 రూపాయలు ఇచ్చాను. కానీ నాకు చాలా విద్య వారు నేర్పించారు, అడుగులతో సహా కూడా నాకు గురువర్యులు వారు. అంతేకాకుండా అబ్బసల్లి గారని, మరి తర్వాత బుచ్చి రామదాసాచార్యులని దేవరకొండ ప్రాంతం సార్ వారిది. వారి దగ్గర కూడా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు కాలం చేసిన తర్వాత వాళ్ళని గౌరవించుకోవడానికి మీరు ఒకసారి తలుచుకోండి. చాలా సంతోషం సార్. ఎందుకంటే నేను వారి యొక్క ప్రేరణతోటి, ఆ పెద్దల యొక్క కవులు, కళాకారుల యొక్క ప్రేరణతోటి నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ముందుకెళ్తున్నాను సార్. వారి దీవెనలు నా పైన ఉండాలని. ఎన్ని ప్రోగ్రామ్ చేశారు మీరు? ఇప్పటి వరకు నేను చాలా చేశాను సార్. నేను మన కల్చరల్ డిపార్ట్మెంట్ కౌంట్ ఉందా మీకు? ఉంది సార్. కల్చరల్ డిపార్ట్మెంట్ 1000 చేయలేదు సార్, 1000 చేయలేదు. చిరుతల నాట్యంలో, ఈ తెలంగాణ నాట్యమేళ సాంప్రదాయంలో నేను ఒక బహుశా 60 పాత్రదారులు ఏంటంటే సార్, ఇప్పుడు ఉదాహరణకు మనం సీతా కళ్యాణం తీసుకున్నాం అనుకోండి. సీతా కళ్యాణం పూర్వ సాంప్రదాయంలో చేయాలి అంటే మనం ఒక రాముని క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు రాముడు తన పాత్రను తనే పరిచయం చేసుకుంటాడు. ఇందులో ఒక యక్షగానం టైప్లోనే ఉంటుంది. తన పాత్రను తనే పాడుకుంటారు. వృత్తాకారంలో వీళ్ళు తిరుగుతూ, రౌండ్గా తిరుగుతూ వీళ్ళు చిరుతలు వేస్తూ తాళం వేస్తారు. చిరుతలు అంటే చాలా వరకు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే చెక్క భజన అంటారు. ఇది దయచేసి ఇది చెక్క భజన కాదు, చిరుతల భజన కాదు, నాట్యమేళ సాంప్రదాయం. మీరు ఏ పుస్తకం తీసుకున్నా కూడా నాట్య ప్రబంధం అని లిఖించబడి ఉంటుంది. నేను 43 పుస్తకాలు దయచేసి ప్రేక్షకులు కానీ కళాకారులు కానీ ఎవరైనా సరే మీరు అవగాహన చేసుకోండి. ఒక పుస్తకమైనా చదివితే ఆ పుస్తకం దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కళారత్నాలు గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎక్కడెక్కడ అవార్డ్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు మీరు? నేను ఎక్కువగా సార్ నేను మన డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా చేశాను. తర్వాత ప్రైవేట్గా అంటే నేను శివాలయం ఎక్కువ చేశాను సార్. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ? మన రాష్ట్రంలో అరోపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చేశాను. తర్వాత ఇక్కడ వాడపల్లి శివాలయంలో చేశాను. ఎవరి శివరాత్రి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి చేశాను, నెల్లూరు చేశాను. విదేశాలకు వెళ్ళలేదు సార్, ప్రస్తుతం అయితే వెళ్ళలేదు. ప్రస్తుతం దీనికి ప్రాపకం కావాలంటే ఏం చేయాలి? పాపగండర కావాలి అంటే సార్, ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సార్, ప్రభుత్వం కూడా గుర్తించి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఇస్తే యువతరాన్ని నేను తయారు చేస్తున్నాను సార్. యూత్ ఒక టీంలో ఒక నృత్య రూపకంలో ఎంతమంది ఉంటారు? నిత్య రూపకంలో మాకు 20 నుంచి 40 మంది దాకా ఉంటారు సార్. ఎందుకంటే నేను వాళ్ళందరికీ ట్రైనింగ్ మీరే ఇస్తారా? నేనే ఇస్తాను సార్, మొత్తం నేనే. ఎంతమంది టీం ఉంది మీకు?
మొత్తం ఇప్పుడు ఒక మాస్టర్స్కి ఎదిగిన వాళ్ళు నా దగ్గర 12 మంది మాస్టర్లు ఉన్నారు సార్. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు నేను బాగానే ఇచ్చాను సార్. నేను 12 మంది మాస్టర్లు ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు నాకు సిటీలోనే నాకు సంస్థ ఉందా? ఉంది సార్. తెలంగాణ నాట్యమేళం పేరు మీదనే మనం కళా సంస్థ నడిపిస్తున్నాము. అది మనకు బైరామలగూడ, సాగర్ రింగ్ రోడ్ దగ్గర బైరామలగూడ దగ్గర ఉంది సార్. అక్కడ నడిపిస్తున్నాను. హాల్ తీసుకుని రెంట్కి తీసుకుని. లోపల ఏమేమి ఉంటాయి? పాత్రోచితంగా ఏమేమి ఉంటాయి? ఇందులో అన్ని నృత్య రూపకాలు చేస్తాం సార్. మనం అన్ని నృత్య రూపకాలు చేస్తాం. ఏంటంటే ఈ అడుగున పడి అన్ని రకాల నృత్యాలను తీసుకొచ్చి నాట్యమేళ అంటారు. ట్రెడిషనల్ గా లేదు సార్. మూలం జడకుండా ఇప్పుడు కూచిపూడి డాన్స్ అంటే కూచిపూడికి ఒక ప్రత్యేకత ఉంది. భరతనాట్యం అంటే భరతనాట్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రనాట్యం అంటే ఆంధ్రనాట్యానికి మాస్టర్ గారు కంపోజ్ చేసిన ఒక ప్రత్యేకత ఉంది. అట్లాగే ఈ సబ్జెక్టుకు నేను మూలం కాదు సార్. దీనికి మూలము ఎందరో పెద్దలు ఉన్నారు, ఎందరో కవులు రాశారు. ఆ కవులు రాసినటువంటి దాన్ని ఎందరో నృత్య కళాకారులు తెలంగాణ చేశాను సార్. చాలా చేశాను సార్. చాలా ప్రయోగాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు నేను విలేజ్కి వెళ్ళడము, వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకోవడం, వాళ్ళు వేసినటువంటి అడుగులు రికార్డ్ చేసుకోవడము, అవన్నీ కూడా చేసి పల్లెటూరులో ఇంకా ఈ కళారూపం ఉన్నది సార్. మీరు ఇప్పటికీ కూడా మనం పల్లెటూరులోకి వెళ్తే ఇప్పుడు భరతనాట్యం అంటే అందరికి తెలియకపోవచ్చు, కానీ చిరుతల నాట్యం అని తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు తెలుస్తారు సార్. 60-70 సంవత్సరాల వరకు లైక్ చేస్తారు రైతులు. అవును సార్. అయితే ఇది వచ్చిన విధానం కూడా ఎప్పుడంటే సార్ నవాబుల పరిపాలనలోనే మనకు బయటకు వచ్చింది సార్. ఎందుకు వచ్చిందంటే రాజా వెంకటరమణ గారు, నిర్మల్ ప్రాంత వాసిన రాజా వెంకటరమణ గారి ప్రోద్బలం చేత అప్పుడు కల్పగూరు కృష్ణదాసు గారి రచన అండి మొదటగా వచ్చింది. అదే ఇప్పుడు మనకు ఎక్కడైనా సరే చిరుతల రామాయణం కల్పగూరు కృష్ణదాసు గారి రచన వాడతారు. కానీ మేము చిరుతల నాట్యానికి నాట్య బ్రహ్మగా చెరివిరాల భాగయ్య కవి గారిని చెప్పుకుంటాం. ఆ చెరివిరాల భాగయ్య కవి గారు ఏంటంటే దాదాపు వారు శతాధిక గ్రంథకర్త. యక్షగానాలు, చిరుతల నాట్య ప్రబంధాలు అనేకం రచించారు ఆయన. అంతేకాదు మన మామిడి హరికృష్ణ గారి సమక్షంలో గత సంవత్సరము నేను మా కళా సంస్థ తరపున వారి నాగలింగం గారు వాళ్ళ అబ్బాయి అంటే చెరివిరాల భాగయ్య గారి కొడుకు నాగలింగం గారికి కళా సంస్థ తరపున సన్మానం చేసి 5,000 రూపాయలు కళా సంస్థ తరపున ఇచ్చారు. అది కూడా మన మామిడి హరికృష్ణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల చేతి మీదుగా నేను ఇప్పించడం జరిగింది సార్. ఎన్ని నృత్య రూపకాలు చేశారు ఇప్పటి వరకు? నేనైతే ఒకటి మా తాతగారి వినాయక విజయం ఒకటి, చిరుతల రామాయణం ఒకటి. రామాయణంలో మేము పూర్తి బ్యాలే చేయాలంటే సార్ అది 5 రోజుల కార్యక్రమం సార్. అయితే విడగొడతాం. ఇప్పుడు ఏంటంటే కాండాల్లాగా చేస్తాం సార్. అదే ఇప్పుడు విడగొడుతున్నాం సార్. అహల్య శాప విమోచనం అని, తాటక వదని, సీతా స్వయంవరం చాలా పెట్టాలి సార్. అవుతుంది. అంతేకాదు మనకు మెయిన్ నాకేందంటే మాకు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి వారు, నన్ను నా వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి వారు మా గురుదేవులైనటువంటి డాక్టర్ కేవి రమణాచారి గారి ఆశీస్సుల చేత నడుస్తుంది సార్. ఎంత ఖర్చు వస్తుంది ఒక నృత్య రూపకం చేయాలంటే? అందాదిగా సార్ నాకు బాగానే వస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే మేము దానికి తగ్గటువంటి సీనరీ కూడా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఒక మూవీ లాగా మనం చూపించాలి. ఎందుకంటే నేటి యువతరాన్ని సురభి వాళ్ళు చేసే ట్రిక్స్ చేస్తారా? అంత ట్రిక్స్ కాదు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అద్భుతం సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ట్రెడిషనల్ ఫ్యామిలీస్. ఇందులో ఈ చిరుతల నాట్యంలో ట్రెడిషనల్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు సీన్స్ పెట్టుకొని ఒక మేము ఆ ప్రయత్నం లాగా చేస్తాను. నాకు ఈజీగా నాకు 80,000 లక్ష రూపాయలు అవుతుంది సార్. ఎందుకంటే ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి మేకప్, డ్రెస్, ఆర్నమెంట్స్, వర్క్ షాప్ లాంటి చేసాం సార్. ఇప్పుడు కూడా మనకు అతి తొందరలో మనకు డిగ్రీ సెమినార్ ఉంది సార్. మనది అభినయపూర్వక సెమినార్ ఉంది. ఇప్పుడు యూత్ దీన్ని ఎలా తీసుకుంటున్నారు? యూత్ ఎలా తీసుకుంటాను సార్, యువతరానికి నేను నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ కానీ యువకులకు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నా సబ్జెక్ట్ని నేను ఇది సబ్జెక్ట్ అండి, ఇది కాలక్రమేణా మరుగున పడిందా, ఇందులో 5 సబ్జెక్టుల యొక్క కలయిక అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నాట్యాన్ని నేర్పించడం జరుగుతుంది సార్. అందరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేశారు. అందరు కూడా నా దగ్గర ఇప్పుడు ఉంది. మీకు ధన్యవాదాలు. బాగా మంచి శోధన చేశారు. మీరు మీ వయసు ఎంత ఇప్పుడు? నేను 50+ సార్. 50+. సార్. సో ఇంకా మంచి జీవితం ఉంది మీకు సార్. మంచి ఇది మన ఇతర రాష్ట్రాల్లో ఈ గ్రామీణ కళారూపాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా మనం ప్రదర్శించాలి తప్పకుండా. ఇప్పుడు ఉండే యూత్ ఎలా అంటే మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? నేనేమంటానంటే సార్, ఈనాటి రంగుల ప్రపంచంలో జీవనోపాధి ఎట్లుంది? జీవనోపాధి అంటే దీనికి ఏ పనైనా సరే, ఇప్పుడు నాట్యకళనే కాదు, ఏ పనైనా సరే ఆ పనిలో
మెరుగుపరుచుకుంటే, అంటే నైపుణ్యం తీసుకొస్తే, దాన్ని 10 మంది సబబ్ అంటే ఆట రక్తి కట్టే విధంగా చేస్తే దేంట్లో అయినా జీవనోపాధి ఉంటుంది సార్. ఏ పనైనా పర్వాలేదు, ఇది నాట్యకళనే కాదు సార్, ఏదైనా సరే దాంట్లో నైపుణ్యంగా చేయాలి. దాన్ని 10 కాలాల పాటు నిలబడాలి. అంటే ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీరు నిలబడుతున్నారంటే నిలబడుతున్నాం సార్, నిలబడుతున్నాము, చేస్తున్నాము. టీవీలు, సీరియల్లు, వీడియోలు, సినిమాలు. నేను నాకు డాక్టర్ కేవీ రమణాచారి గారి ఆశీస్సుల చేతనే మేము 2003వ సంవత్సరంలో మొదలు పెట్టాను. నేను చిరుతల బతుకమ్మని కూడా తెచ్చాం సార్. నెలకు ఎన్ని ప్రోగ్రాంలు వస్తాయి మీకు? నెలకు బహుశా మొన్న వినాయక చవితి సందర్భంగా ఈ మధ్య కాలంలో 4 ప్రోగ్రామ్ చేశాను సార్. 4 చేశాను. అంటే జీవనోపాధి బాగానే ఉంది. పర్లేదు సార్, ఉంది అంటే వెతుక్కుంటున్నాం సార్ మేము. జీవనోపాధి అంటే వెతుక్కుంటున్నాం. ప్రజలు ఇంకా మన్నించాలి కదా, ఆదరించాలి. తప్పకుండా సార్. మనం ఒక విలేజ్ లో ఈ చిరుతల నాట్యాన్ని చేస్తే, నేను 4 ఊర్లలో పల్లెటూర్లలో చేశాను సార్. నాకు హైదరాబాద్ వచ్చిన దానికంటే కూడా అక్కడ చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా ఆదరించడం. ఒకటి బాగా చేశారు బాబు, బాగా చేశారు, బాగుందని మెచ్చుకున్నారు. నన్ను భక్తి పారవశ్యంతో ఉంటారు సార్. నారాయణ రెడ్డి ఏదో ఉంది సార్. ఆయన అయితే అన్ని కూడా 500 రూపాయల కాగితాలు ఇలా దండగట్టి తీసుకొచ్చి మెల్లో వేశారండి. నాకైతే నేను వచ్చి వేసి చాలా మంచి అనుభూతి సార్, లైఫ్ లో మర్చిపోలేను. ఆ పల్లెటూరు అది అయినా కూడా వారు ఎంత బాగా ఆదరించారంటే నాకు కళ్ళలో ఆనందం అనుకోవాలి, ఏడుపు వచ్చింది ఆ రోజు. దీన్ని ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలి? మెరుగుపరచాలంటే సార్ యువతరానికి ముందు ముఖ్యంగా యువతరానికి ఎక్కువగా నేర్పించాలి సార్. నేర్పించి నేనేమనుకుంటా అంటే సార్, ప్రభుత్వం తరపున నేను ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఈ కళ నేర్చుకుని ఆగిపోకుండా ఉండాలి, స్థిరంగా నిలబడాలంటే ఓ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సు కూడా ఇస్తే విద్యార్థులు ముందుకెళ్తారు. రేపటి రోజున వాళ్ళకు దానికి జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. డేటా ఉంది సార్, అంత డేటా ఉంది సార్, ఉంది. ఇప్పటికి 3 సెమినార్లు చాలా ఎంతో రీసెర్చ్ చేసి చేశారు కదా. అవునండి. మరి అంత డేటా, సైన్స్, సిలబస్ అవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ఒక చిరుతల రామాయణంలోనే 43 పుస్తకాలు కూడా రిటర్న్ గా రాసి ప్రభుత్వానికి అర్జీ పత్రం పెడుతున్నాను సార్. ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. ఇప్పుడు మీలాగా ఇంకెవరైనా ఉన్నారా ఈ చేసేది? మీరు ఒక్కళ్ళేనా? ఈ కళారూపంలో అయితే నేనున్నాను సార్. సీనియర్స్ చాలా మంది నా వెనక ఉండి నడిపించే పెద్దలు ఉన్నారు సార్. వాళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు. ఎందుకంటే స్టాండర్డ్ వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు స్టాండర్డ్ గా అంటే సార్, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్. యూట్యూబ్లలో ఏం చేస్తున్నారంటే, అంటే ఏ కళాకారిని మనం తక్కువ అంచనా వేయకూడదు, మనం అనకూడదు. నేను ఏం చెప్తున్నా అంటే, చిరుతల నాట్యం అంటే దానికి ఒక ప్రత్యేక బాణి ఉంది, దానికి ఒక ధరువు ఉంది. కాదు సార్, జానపద కళారూపం కాదు, అదే క్లాసికల్. ఎందుకంటే ఉంది సార్. ఒక విషయం చెప్తాను. ఒక పుస్తకం తీసుకుందాం, చిరుతల నాట్యంలో ఒకటే పుస్తకం, ఏదైనా మీకు నచ్చిన పుస్తకం తీసుకోండి. ఏదైనా ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకం చదివితే అందులో జానపద సాహిత్యం కాదు, పద్యాలు ఉంటాయి, దరువులు ఉంటాయి, దీపదం ఉంటుంది, పంచచామరం ఉంటుంది. వచనం కూడా గ్రాంధికం కాదు, గ్రాంధికంగా దేశీ భాష కాదు. కానీ ఎక్కడో తేడా వచ్చిందంటే, ఇది మేము ఇక్కడ ఇందాక ఒక విషయం చెప్పాను సార్. మా బిఎన్ శాస్త్రి గారు ఒక పెండ్లిలో బ్రాహ్మణ కుటుంబాల్లో మా సీతా కళ్యాణం నృత్య రూపకం చూశారంటే, పంతులు ఎవరు అంత తొందరగా ఈజీగా రానిరు. వాళ్ళకు సాహిత్యం కరెక్ట్ గా ఉండాలి, సంగీతం కరెక్ట్ గా ఉండాలి, హార్మోనియం కరెక్ట్ గా ఉండాలి, పాడేవాడు కరెక్ట్ గా ఉండాలి, వేషధారణ కరెక్ట్ గా ఉండాలంటేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పండితులు అయితే కాబట్టి ఆ విధంగానే ఉంది. అయితే చర్చాగోష్ఠిలో ఉన్నప్పుడు కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు పూర్వం చేశారు సార్. ఇప్పటికి కూడా నాకు మా గురువు గారు నటరాజ రామకృష్ణ గారు, తర్వాత బిఎన్ శాస్త్రి గారు, తర్వాత నాకు ఇప్పుడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 2003 సార్. దాదాపు 20 సంవత్సరాలు దాటిపోయింది సార్. నేను అప్పటి నుంచి ఇందులో ఉన్నాను. మ్యారేజ్ అయిందా? 2 అమ్మాయిలు సార్. నాకు పెద్ద అమ్మాయి పెళ్లి కూడా చేశాను, కెనడా ఉంటుంది అమ్మాయి. మ్యారేజ్. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? ఉన్నారు సార్, బాగా చేస్తారు, చాలా సంతోషం. మీ ఏమంటారు, యూట్యూబ్ లో కొడితే మన ఛానల్ వస్తుంది సార్, తెలంగాణ నాట్యమేళం అని వస్తుంది. నేను మీ ప్రోగ్రాము అక్కడ శిల్పారామంలో చూశాను, సంతోషం, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. నాకు మీరు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. తప్పకుండా సార్, చెప్పండి. 7989835337 సార్. మళ్ళీ ఒకసారి 7989835337. ఇప్పుడు మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. చాలా సంతోషం సార్, ఎందుకంటే కళాకారుల గురించి పరిచయం చేయడమే కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటిది నా విద్యని 10 మంది కళాకారులు తెలుసుకుంటారు. ఇంకొక కళాకారుని గురించి నాకు తెలుస్తుంది, అంతే. ఆ కళాకారుల యొక్క యూనిటీ ఒకటి పెరుగుతుంది సార్.
సబ్జెక్ట్ అవగాహన కూడా వస్తుంది. ఎందుకంటే కొత్త కళాకారుల పరిచయాలు అవుతాయి. నాలో ఉన్నటువంటి విద్వత్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్ నాకు తెలుస్తుంది. కళాకారుల ఐక్యత అన్నది మీ ఛానల్ ఉన్నాయి సార్. అవార్డులు అంటే నేను ఇక మా డిపార్ట్మెంట్ తరపున తీసుకునే ఉన్నాయి సార్, అంతే. అంటే వేరే ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు యువ కళావైన అట్లాంటి ఎవరైనా సంస్థలు ఇచ్చారు సార్. నల్గొండలో నా నాట్యరత్న ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మా గురువు గారు ఉన్నప్పుడు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఉన్నప్పుడు పేరిని నాట్యరత్న అవార్డు ఇప్పించారంటే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది. అయితే స్వదేశీ జాగరణ మంచ్ అని జరిగేది సార్. అప్పుడు ఆ స్వదేశీ జాగరణ మంచ్ అన్ని జిల్లాల్లో కూడా నేను ప్రోగ్రామ్ పేరిని శివతాండం చేశాను. పేరిని అప్పటికి డిప్లొమా అయిపోయింది సార్. నేను దాదాపు పెద్ద పిల్లలు బాయ్స్ ఉన్నారు నా దగ్గర, 8 మంది బాయ్స్ తో కలిసి మేము పేరిని శివతాండం చేశాం. అప్పుడు అప్పటి దేవాదాయ రత్నాకర్ రావు గారి చేతుల మీదుగా అందుకున్నాను. దేవాదాయ శాఖ మంత్రులు రత్నాకర్ రావు గారు. దాదాపు 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను. సంతోషం సార్. చాలా నెమ్మదిగా ఉంటారు. అదే సార్. ఓకే, మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఇంకా యూత్ కూడా ఒక ఆదర్శంగా ఉండి ఐకాన్గా ఉండి మీ తెలంగాణ నాట్యమేళాన్ని ఇంకా వృద్ధిలోకి తెచ్చి ఇంకా 10 కాలాల పాటు మన్నించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఇంకా అవార్డులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మాస్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి కళాకారులు, మంచి విద్వత్తున్న కళాకారులు, స్టఫ్ ఉన్న కళాకారులు, చాలా సీనియర్. మనము ఇలాంటి కళాకారులను ఇంటర్వ్యూ చేస్తే యూత్కి కూడా ఒక ప్రేరణ వస్తుంది. మీరు కూడా ఈ కళాకారుని ఒక చిన్న విన్నపం చేద్దాం వారికి. సార్, ఎవరైనా బీదవాళ్ళు మీ నెంబర్కు మా ఛానల్ చూసి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయండి సార్, నాట్యం నేర్పించండి. తప్పకుండా సార్. ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తాను. చెప్పండి. నేను మా నాన్నగారి పేరు మీద బిఫోర్ కరోనా నుంచి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి ఫ్రీగా మా ఇంట్లో ఉంచి చదివి చెప్పిస్తూ నేను వాళ్ళకి నాట్యం నేర్పిస్తున్నా. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం బిలో 10th క్లాస్ స్టూడెంట్స్ 7 ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా 2 ఉన్నారు. మొత్తం 9 మంది విద్యార్థులు నా దగ్గర ఉన్నారు. ఇంకెవరు నేర్పిస్తాను. అంత ఫుడ్ అండ్ అకామిడేషన్ పైన అకామిడేషన్ ఇస్తాము. ఉత్సాహం ఉన్నటువంటి వారు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా తీసుకుంటాం సార్. చాలా మంచి. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ పాపం బీద పరిస్థితిలో ఉంటారు. అవును సార్. ఓకేనా? నేర్పిస్తాను సార్. ఓకే సార్, సహృదయులు మీరు. సో ఫ్రెండ్స్, వీరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మేము ఏమైనా మార్పులు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.